అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాట్. మనము దేవీ నవరాత్రుల్లో మనం రోజు ఒక్కొక్క నైవేద్యం పెడతాం కదా అమ్మవారికి. అలాగా 10 నైవేద్యాలు 10 రోజులు పెట్టాలి. కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి వాళ్ళ నైవేద్యాలు ముందు వెనక మారుతూ ఉంటాయండి. మన ఇంటి దగ్గరుండే దేవాలయాలు వాళ్ళు ఎలా పెడతారో దాన్ని చూసి ఫాలో అవుతాము. లేదా మన ఇంట్లో పద్ధతిని బట్టి మనం ఫాలో అవుతాం. ఇప్పుడు మనం అమ్మవారికి పెట్టే 10 ప్రసాదాలు ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం కట్టె పొంగల్, వెణ్పొంగల్ అంటారు కదా! అదెలా చేయాలో చూద్దాం. వెణ్పొంగల్‌కి 1 కప్ మెజర్‌మెంట్ తోటి ఒక కప్ నిండా సోనా మసూరి రైస్ తీసుకోవాలి. అలాగే 3/4 కప్ మెజర్‌మెంట్ తోటి పెసరపప్పు. ఈ 2 తీసుకొని పక్కన పెట్టుకొని, ఒక థిక్ బాటమ్ పాన్ తీసుకొని, దాంట్లో పెసరపప్పు వేసుకొని, ఒక 5 మినిట్స్ సిమ్‌లో పెట్టుకొని దాన్ని వేయించుకోవాలి. ఎంతవరకంటే ఒక మంచి కమ్మటి వాసనొస్తుంది పెసరపప్పులోంచి. అది రావంగానే బియ్యం వేసేసుకోవాలి. పెసరపప్పు రంగు మటుకు ఎట్టి పరిస్థితుల్లో మారకూడదు. అది హైలో కూడా పెట్టుకోకూడదు. బియ్యాన్ని జస్ట్ 2 మినిట్స్ వేయించుకొని, అది తీసి పక్కన పెట్టేసుకోవాలి. కుక్కర్‌లో బియ్యం, పెసరపప్పు బాగా కడుక్కొని, అప్పుడు మనం బియ్యం తీసుకున్న కప్ ఉంది కదా! దాంతోటి వేడి వేడి నీళ్ళు 5 కప్స్ తీసుకోవాలి. అది మెజర్‌మెంట్ అన్నమాట. ఒకవేళ మీరు వాడే బియ్యం గనక బాగా పాత బియ్యం అయితే ఇంకో హాఫ్ కప్పో, 1 కప్పో ఎక్స్‌ట్రా పోసుకోవాలి. నేను తీసుకున్న బియ్యము మరీ పాత బియ్యం కాదు. అందుకే నేను 5 కప్సే పోసుకున్నాను. సో, మీరు వాడే బియ్యాన్ని బట్టి మీరు వాటర్‌ని అడ్జస్ట్ చేసుకోండి. ఇది మనం నీళ్లు పోసేసుకున్నాక 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 పించ్ ఆఫ్ పసుపు. అది ఎక్కువ వేసుకోవద్దండి. పచ్చగా రాకూడదు పొంగల్. అలాగే ఒక స్పూన్ జీలకర్ర పొడి, క్వార్టర్ స్పూన్ పెప్పర్ పౌడర్. ఇవేసేసుకొని బాగా కలుపుకొని, ఒక స్పూన్ నెయ్యి వేసేసి, కుక్కర్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. ఈ లోపల మనం పోపుకి కావాల్సినవేంటో చూద్దాం. నేను 3 పచ్చిమిరపకాయల్ని హాఫ్ ఇంచ్ సైజులో కట్ చేసుకున్నాను. అలాగే 1 ఇంచ్ అల్లం ముక్కని సన్నగా అయినా తరుముకోవచ్చు లేదా తురుముకోవచ్చు. ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మిరియాలు, ఓ గుప్పెడు జీడిపప్పు, ఒక 10, 15 కరివేపాకాకులు. వీటితోటి మనం పోపు ఎలా వేసుకోవాలో చూద్దాం. అల్లాన్ని మీరు సన్నగా తురుముకోవచ్చండి. లేదా మీరు సన్నగా కట్ చేసుకోవచ్చు. నేనైతే తురుముకున్నాను. ఇప్పుడు కుక్కర్ ప్రెషర్ కూడా రిలీజ్ అయింది. నేను ఓపెన్ చేసి చూసాను. అన్నం పర్ఫెక్ట్‌గా కుక్ అయిందండి నేను తీసుకున్నది. ఒకవేళ ఇలా కనుక కాకుండా మీది కొంచెం గట్టిగా వచ్చిందనుకోండి అన్నం, ఇప్పుడు వేడి వేడి నీళ్లు పోసుకొని వెంటనే కలుపుకుంటే అన్నం మెత్తబడిపోతుంది. ఒక థిక్ బాటమ్ పాన్ తీసుకొని ముందర 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని, తర్వాత మనం నెయ్యి వేసుకున్నామంటే, ఆ నెయ్యి మాడు వాసన రాదు పోపు వేగేసరికి. సో, అది కొంచెం వేడెక్కంగానే జీడిపప్పు వేసుకుందాం. ఇవన్నీ సిమ్‌లోనే వేయించుకోవాలి. ఎందుకంటే జీడిపప్పు తొందరగా మాడిపోతుంది. జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ అవ్వంగానే మిరియాలు వేసుకుందాం. మిరియాలు కూడా ఒక 2 మినిట్స్ వేయించాలి. అవి నేతిలో వేగితే మంచి టేస్ట్ ఒస్తాయి. అలాగే జీలకర్ర. ఇప్పుడు మనం అవి 2 వేగిపోయాయి కదా! జీలకర్రను, మిరియాలు, కరివేపాకు, అలాగే పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. పచ్చిమిరపకాయల మీద వైట్ స్పాట్స్ వచ్చే వరకు వేయించుకోండి. ఇప్పుడు అల్లం తురుము కూడా వేసి ఒక 2 మినిట్స్ వేయించేసేసి, మనం అన్నం పక్కన పెట్టుకున్నాం కదా! ఉడికిన పెసరపప్పు అన్నం. ఇప్పుడు ఈ పోపుని అన్నంలో కలిపేసుకోవాలి. నాకు అన్నం కొంచెం టైట్ అనిపించిందండి. నేను కూడా వేడి వేడి నీళ్లు కొంచెం హాఫ్ కప్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందాకటి కంటే ఇప్పుడు కన్సిస్టెన్సీ చూసారు కదా! ఇది ఇంకా పర్ఫెక్ట్‌గా ఉంది. దింపే ముందర ఒక స్పూన్ నెయ్యి వేసేసి బాగా కలిపేసుకొని, మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇంతేనండి వెణ్పొంగల్ చేయడం చాలా ఈజీ. ఇప్పుడు మనం పులిహోర ఎలా చేయాలో చూద్దాం. నేను ఒక హాఫ్ కిలో రైస్ తీసుకున్నానండి. సోనా మసూరి రైస్. అది కప్ మెజర్‌మెంట్ వచ్చి 2 ½ కప్స్ అన్నమాట. ఇప్పుడు ఈ బియ్యాన్ని బాగా కడుక్కొని 3, 4 సార్లు మనం 2 ½ కప్స్ రైస్ కాబట్టి 5 కప్స్ ఆఫ్ వాటర్‌ని పోసుకోవాలి. 5 కప్స్ ఆఫ్ వాటర్‌ని పోసుకొని, దాంట్లో క్వార్టర్ టీ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని, దీన్ని 1 అవర్ పాటు సోక్ చేసుకోవాలి. సోక్ చేసుకున్నాక, మనం రైస్‌ని వండేసుకొని పక్కన పెట్టుకుందాం.
ఇప్పుడు చింతపండు నేను 100 గ్రామ్స్ తీసుకున్నానండి. హాఫ్ కేజీ రైస్ కనుక తీసుకుంటే 100 గ్రామ్స్ ఆఫ్ చింతపండు పర్ఫెక్ట్ మెజర్‌మెంట్ అనమాట. ఒకవేళ మీ చింతపండు బాగా పుల్లగా ఉంటే 80-90 గ్రామ్సే తీసుకోండి. మనం తీసుకున్న చింతపండుకి ఈసులు, గింజలన్నీ తీసి వేడి వేడి నీళ్లు పోసుకొని హాఫ్ ఎన్ అవర్ మనం నానబెట్టుకుంటే చింతపండు బాగా మెత్తబడిపోతుంది. ఇలా మెత్తబడిన చింతపండుని మనం మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకురావాలి. అది గ్రైండ్ చేసుకున్న చింతపండు పల్పుని ఇలా కొలాండర్‌లో ఒక గిన్నెలో కొలాండర్ పెట్టి, దాన్ని మనం గనక స్ట్రెయిన్ చేసేసుకుంటే మొత్తం ఎక్స్‌ట్రా పీచులు అలాంటివేవైనా ఉన్నా కూడా అదంతా కూడా వచ్చేస్తాయన్నమాట. కిందకి పల్పు నీట్‌గా ఉన్న పల్పు, స్మూత్ పల్పు కిందకి దిగిపోతుంది. నేను చింతపండు గుజ్జుని ఒక థిక్ బాటమ్ సాస్ పాన్‌లో వేసుకున్నానండి. మీరు కూడా ఏదైనా థిక్ బాటమ్ కడాయి గానీ, సాస్ పాన్‌లో వేసుకొని దాంట్లో ఒక 2, 3 స్పూన్‌ల ఆయిల్, ఒక 1/4 టీ స్పూన్ పసుపు, 2 ½ స్పూన్స్ ఉప్పు. ఇది వేసుకొని బాగా కలుపుకొని ఒక చిన్న అంగుళం ముక్క బెల్లం. బెల్లం తప్పకుండా వేసుకోవాలండి. చింతపండు పులిహోరలో బెల్లం వేస్తేనే రుచి. ఇదంతా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని సిమ్‌లో పెట్టుకొని, చిన్నగా మూతని అలవోకగా పెట్టుకొని ఒక 15, 20 మినిట్స్ దాన్ని బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు మన పులిహోరలో ఒక స్పెషల్ పొడి వేసుకుంటామండి. ఆ పొడికి కావాల్సిన స్పైసెస్ ఏంటో చూద్దాం. నేను ఒక 2 స్పూన్స్ ఆఫ్ ధనియాలు తీసుకున్నాను. అలాగే 2 స్పూన్స్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మెంతులు, 2 ఇంచెస్ కొబ్బరి ముక్క, ఎండు కొబ్బరి ముక్క ఇది. అలాగే ఒక స్పూన్ మిరియాలు, 2 స్పూన్ నువ్వులు. ఇవన్నీ మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. అలాగే 4, 5 ఎండుమిరపకాయలు. ఇప్పుడు ఒక థిక్ బాటమ్ పాన్ తీసుకొని దాంట్లో మనం స్పైసెస్ అన్నీ వన్ బై వన్ యాడ్ చేసేసుకుందాం. ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండు కొబ్బరి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. అలాగే మిరియాలు. ఇవన్నీ ఎర్రగా వేయించుకోవాలి. అస్సలు మాడకూడదు. మాడితే టేస్ట్ మారిపోతుంది. అవి ఆల్మోస్ట్ 80% వేగిపోయాక అప్పుడు నువ్వులేసి ఒక 2 నిమిషాలుంచి ఇవన్నీ వేరే ప్లేట్‌లోకి తీసేసుకోండి. ఒక్క స్పూన్ ఆయిల్ వేసి ఇప్పుడు మనం 4 మిరపకాయలు పక్కన పెట్టుకున్నాం గదా! ఆ మిరపకాయల్ని కూడా చక్కగా వేయించుకోవాలి. ఇవన్నీ వేయించుకుని కొంచెం కరివేపాకు కూడా వేసేసి ఇవన్నీ మనం ఇందాక తీసుకున్నాం కదా! పక్కకు తీసుకున్న ప్లేట్‌లో వేసేసుకొని, బాగా చల్లారాక, అప్పుడు మిక్సీ జార్‌లో యేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా! ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ పొడిని ఇప్పుడు పక్కన పెట్టుకొని, చింతపండు పలుపు ఎలా ఉడికిందో చూద్దాం. ఆల్మోస్ట్ 10-15 మినిట్స్ అవుతోందండి. ఇలా చిక్కగా దగ్గరికి రావాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ దాన్ని ఉడకబెట్టుకోండి. బాగా ఉడికిపోయింది మన చింతపండు పలుపు. ఇప్పుడు మనం పులిహోరకి పోపేసుకుందాం. నేను ఒక చిన్న కప్ పల్లీలు తీసుకున్నాను. దాంట్లో అవి పల్లీలు ముందర వేయించుకోవాలండి. ఒక 50% వేగడానికి టైం పడుతుంది. పల్లీలు, పోపు అన్నీ ఒకసారేస్తే పోపు మాడిపోతుంది పల్లీలు వేగే లోపల. పల్లీలు ఒక 50% వేగాక అప్పుడు 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు. ఇవన్నీ నేను ఒక 3, 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్‌లో తీసుకున్నాను ఇవన్నీ. అలాగే 4, 5 ఎండుమిరపకాయలు. ఇవన్నీ ఎర్రగా వేగాలి. కొంచెం ఇంగువ. పులిహోరలో ఇంగువ మంచి వాసనొస్తుందండి. సువాసనేస్తుంది. పులిహోరలో ఇంగువేసుకుంటే చాలా బావుంటుంది. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకుంటూ అవి ఆల్మోస్ట్ వేగిపోయాయన్నప్పుడు మనం పచ్చిమిరపకాయలు, కరివేపాకు. నేను 7, 8 పచ్చిమిరపకాయలు స్లిట్ చేసి తీసుకున్నానండి. సో, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చిమిరపకాయలు మీద ఒక వైట్ స్పాట్స్ వచ్చే వరకు వేయించుకోవాలి. అవి వేయించుకున్నాక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం పులిహోరకి అన్నం అంతా ఇలాగా విడివిడిగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక పెద్ద బౌల్‌లో. దాంట్లో నేను ఒక స్పెషల్ మీకు పౌడర్ అని చెప్పాను కదా! ఆ పౌడర్‌ని నేను 3 స్పూన్స్ వేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం చింతపండు ఉడకబెట్టి పెట్టుకున్నాం గదా! ఆ పల్ప్‌ని కూడా ఇప్పుడు తీసేసుకొని బాగా కలుపుకోవాలి. ముందర చింతపండు, ఈ పొడి ఇవన్నీ వేసుకొని కలుపుకున్నాక బాగా అప్పుడు మనం పైనుంచి పోపేసుకున్నామంటే పులిహోర మంచిగా మెరుస్తూ ఉంటుందండి. ఆ ఆయిల్ అంతా ఇప్పుడు అన్నానికి పట్టి అన్నం ముద్ద ముద్దగా అవ్వకుండా పులిహోరకి ఒక రకమైన షైనొస్తుంది. అంతేనండి. పులిహోర చేసుకోవడం. చాలా ఈజీ. చూసారు కదా! మీరు కూడా ప్రసాదానికి చక్కగా పులిహోర చేసుకోండి. ఈ పులిహోర చాలా బావుంటుందండి టేస్ట్ ఈ పొడి మూలాన. మీరందరూ తప్పకుండా చేసుకోండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రసాదంకెళ్దాం. ఇప్పుడు మనం గారెలెలా చేయాలో చూద్దాం. నేను ఈ కప్ మెజర్‌మెంట్ తోటి 2 కప్స్ ఆఫ్ మినపప్పు తీసుకున్నానండి. గుండు మినపప్పు. అది
3 అవర్స్ బ్యాకే నానబెట్టుకున్నాను. సరిగ్గా 3 గంటలయ్యేసరికి మినపప్పు బాగా నానింది. ఈ నానిన పప్పుని తీసుకొని 4, 5 మాటలు బాగా కడుక్కొని, వెట్ గ్రైండర్‌లో నీళ్లు తక్కువ పోసుకొని, బాగా గ్రైండ్ చేసుకోవాలి. అది కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకుంటే, ఇలా గట్టిగా మెత్తగా గ్రైండ్ అవుతుందనమాట. ఇలా వచ్చిన పిండిని మనం 4, 5 మాటలు ఇలా చేత్తో గనక బీట్ చేసుకున్నామంటే, దాంట్లోకి గాలి వెళ్ళి మన గారెలు బాగా మెత్తగా, గుల్లగా వస్తాయి. అలాగే కరకరలాడుతూ వస్తాయి. ఒకవేళ మీరు మిక్సీ జార్‌లో కనుక గ్రైండ్ చేసుకుంటే, మీరు నీళ్లు తక్కువ పోసుకొని, మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక, ఇలాగ పిండిని ఒక బౌల్‌లో వేసుకొని, పెద్ద బౌల్‌లో 5-10 మినిట్స్‌ని బాగా బీట్ చేసుకుంటే గనక, మీకు గారెలు బాగా మెత్తగా, గుల్లగా వస్తాయి. ఇప్పుడు మనం ఈ పిండిలో 2 స్పూన్స్ ఆఫ్ బియ్యపిండి వేసుకుందాం. బియ్యపిండి వేసుకోవడం మూలన గారెలు కరకరలాడుతూ ఔటర్ లేయర్ వస్తుంది. లోపలేమో మెత్తగా వస్తాయన్నమాట. అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ఉప్పు, కొంచెం ఇంగువ. మీరు ఉప్పు అది మీ పిండిని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకొని, ఒక పెద్ద కడాయిలో ఆయిల్ వేసుకొని బాగా వేడి చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇది కలిపే లోపల నూనె వేడెక్కుతుంది. ఇప్పుడు గారెలేసే ముందర ఒక బౌల్‌లో కానీ, గిన్నెలో కానీ నీళ్లు తీసుకోవాలి. మన చెయ్యి తడుపుకొని, తడి తడి చేత్తో మనం గారెల పిండిని ఇలా ఎగరేసామంటే, మనకి అది ఈజీగా చెయ్యికి అంటుకోకుండా వస్తుంది. ఇలాగా చేత్తోటి కొంచెం కొంచెం పిండి తీసుకొని, వేళ్ళతోటి ఇలా రౌండ్‌గా బాల్‌లా చేసుకొని, బొటన వేలుతో దాన్ని అదుముకొని, బొటన వేలుతోటి మధ్యలో కనుక మీరు హోల్ చేసుకున్నారంటే, ఇగో ఇలా చేసుకోవాలనమాట. బొటన వేలుతో హోల్ చేసుకొని నెమ్మదిగా నూనెలో వేసుకోవాలి. ప్రతిసారి ఇలాగ నీళ్ళల్లో చెయ్యి తడుపుకుంటూ ఉండాలి. కొంచెం పిండి చేత్తోకి తీసుకొని దాన్ని ఇలా ఎగరేసుకుంటూ రౌండ్‌గా ఇగో ఇలా ఎగరేసుకుంటూ రౌండ్‌గా దాన్ని బొటనవేలుతోటి ఇలా ఫ్లాట్‌గా చేసుకొని, మధ్యలో హోల్ చేసుకొని, ఇలా నెమ్మదిగా నూనెలో వదిలేసుకోండి. అంతేనండి. దీంట్లో 2 పద్ధతులున్నాయి. మీరిలా అయినా వేసుకోవచ్చు మీకొస్తే, లేదా టీ ఫిల్టర్ తోటి కూడా గారెలు వేసుకోవడం చాలా ఈజీ. మీకది కూడా నేను చూపిస్తానిప్పుడు. గారెలు వేసినప్పుడు నూనెప్పుడు హైలో ఉండాలి. అలాగే గారెలు వేశాక వెంటనే దాన్ని తిప్పకూడదు. కొంచెం సేపు ఆగితే దాని పైన కలరొస్తుంది కదా! అప్పుడు తిప్పారంటే మీకు గారెలు నీట్‌గా వస్తాయి. అంతేనండి. నేనైతే గారెలు వేసినప్పుడు పూర్తిగా వేయించకుండా 70% వేగాక తీసి పక్కన బెట్టేసుకుంటాను. ఎందుకంటే మేము తినే ముందర వేడి వేడిగా వేయించుకుంటాము. ఫ్లాష్ ఫ్రై చేసుకోవడం మూలన గారెలు చాలా క్రిస్పీగా ఉంటాయి. ఎక్కువ సేపు గూడా అవి క్రిస్పీగా ఉంటాయి. మామూలుగా ఉండే వాటికంటే. మీకలా ఇష్టం లేకపోతే డైరెక్ట్‌గా ఒక్కసారే మీరు మొత్తం పూర్తిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేసుకొని తీసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక టీ స్ట్రెయినర్ తీసుకొని, దాన్ని తడి చేసుకొని కొంచెం, మనం చేతిని తడి చేసుకొని, ఇలా గారెల ముద్ద తీసుకొని, టీ స్ట్రెయినర్ మీద పెట్టుకొని, కొంచెం ఫ్లాట్ చేసుకొని, మనం హోల్ చేసుకొని మధ్యలో నెమ్మదిగా గారెలని నూనెలో లీవ్ చేసేయొచ్చు. ఇది చాలా ఈజీ మెథడ్ అండి. మీరు గూడా ఇలా ట్రై చేసి చూడండి. తొందరగా అవుతాయి. అలాగే చేతులవి కాలకుండా మీకు ఈజీ అవుతుంది. ఒకవేళ చేత్తో వేయడం కష్టం అనిపిస్తే. అంతేనండి. ఇవి కొంచెం వేగాక గార్లని మీరు కనుక తిప్పుకున్నారంటే ఈజీగా తిరిగిపోతాయి. అవి అంటుకోవన్నమాట. ఇవి కూడా అంతే 50%, 70% వేగంగానే వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మీకు ఫ్లాష్ ఫ్రైయింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా ఆల్రెడీ మనం వేయించుకున్న గార్లని వేడి వేడి నూనెలో వేసి ఒక 2 మినిట్స్ మీరు ఇటు అటు తిప్పుకుంటూ దాన్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకున్నారంటే చాలా చాలా క్రిస్పీగా ఉంటాయండి ఈ గారెలు. చాలా సేపు కూడా ఉంటాయన్నమాట క్రిస్పీగా. సో, మీరు గూడా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. ఇప్పుడు మనం బియ్యం పరమాన్నం ఎలా చేయాలో చూద్దాం. బియ్య పరమాన్నం చాలా టైం పడుతుంది కదండీ! పాలల్లో అన్నం ఉడికి దాన్నంతా అయ్యేసరికి. అలా కాకుండా నేను 10 మినిట్స్‌లో ఈజీగా రిచ్ అండ్ క్రీమీగా బియ్య పరమాన్నం ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. నేను సోనా మసూరి రైసే వాడతానండి ఎప్పుడు బియ్య పరమాన్నానికి. బాస్మతి రైస్ కంటే సోనా మసూరి రైస్‌లో స్టార్చ్ ఎక్కువుంటుంది. నేను 2/3 కప్ ఈ కప్ మెజర్‌మెంట్ తోటి 1 అవర్ బ్యాకే బియ్యం ఒక 3, 4 సార్లు బాగా కడుక్కొని, మన బియ్యాన్ని బాగా నానబెట్టుకున్నాం. ఆ బియ్యాన్ని నేను ఒక థిక్ బాటమ్ ఉన్న కుక్కర్‌లో వేసుకొని, దానికి నేను ఏ కప్‌తో అయితే నేను బియ్యం తీసుకున్నానో, అదే కప్‌తో 2 కప్స్ ఆఫ్ వాటర్ అలాగే 1 కప్ ఆఫ్ మిల్క్. ఆ పాలు కూడా వేడి పాలు చూసుకొని తీసుకొని,
ఒక మాట బాగా కలిపేసుకొని, మనం పేరిన నెయ్యి కానీ, మామూలు నెయ్యి అయినా సరేనండి, తీసుకొని కుక్కర్‌కి పైన అంచులకి మనం కనుక నెయ్యి రాసుకున్నామంటే, మనం పోసిన పాలు, నీళ్లు అవి పొంగిపోకుండా ఉంటాయి. మామూలుగా మొత్తం పాలతో మనం అన్నం ఉడకబెట్టుకుంటే పైకి పొంగిపోతూ ఉంటుంది. మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే పొంగడం తగ్గుతుంది. ఇలా నెయ్యి వేసుకున్నాక కూడా కొన్నిసార్లు పొంగుతుంది. అలాంటప్పుడు ఒక కప్పు మధ్యలో పెట్టుకున్నారంటే ఏవైనా పొంగే ఉంటే ఆ కప్పులోకి పొంగుతాయి. ఇప్పుడు మనం ఈ కుక్కర్‌ని స్టవ్ మీద పెట్టుకొని, దాన్ని మీడియం హీట్‌లో 3 విజిల్స్ కనుక రానిచ్చామంటే, మన రైస్ అంతా బ్రహ్మాండంగా ఉడికిపోయి ఉంటుందండి చక్కగా. ఇదిగో చూసారు కదా! ఇలా ఉడికిపోతుంది అన్నమంతా. ఈ ఉడికిన అన్నాన్ని వేడిగా ఉన్నప్పుడే ఒక గరిటె తీసుకొని మొత్తం మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకోలేదనుకోండి అన్నం మెతుకు మెతుకులాగా ఉంటుంది. అలా అంత బావుండదండి. బియ్యపు పరమాన్నానికి ఎప్పుడు గూడా అన్నం మెత్తగా క్రీమీగా ఉంటేనే బావుంటుంది. ఇలా పూర్తిగా మెత్తగా అయిపోయిన అన్నంలో మనం ప కాచి పక్కన పెట్టుకున్నాం గదా! వేడి పాలు, ఆ పాలని కొంచెం కొంచెం పోసుకుంటూ, కలుపుకుంటూ మనం ఆ థిక్‌నెస్‌ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఇలా కలుపుకున్నాక కూడా మీకేమైనా ఉండల్లాంటివి ఉన్నాయనుకోండి, అప్పుడు మన పొటాటో స్మాషర్ ఉంటుంది కదా! ఒక్కసారి దాంతోటి కనుక మనం నొక్కేసామంటే ఎక్కడైనా ఉండల్లాంటివుంటే అదంతా ఈవెన్‌గా అయిపోయి కన్సిస్టెన్సీ బావుంటుందనమాట. ఇప్పుడు నేనైతే 2/3 కప్ ఆఫ్ రైస్‌కి ఆల్‌మోస్ట్ 3/4 లీటర్ ఆఫ్ మిల్క్ తీసుకున్నానండి. ఆ పాలని కాచుకొని రెడీగా పెట్టుకోవాలి మనం అన్నం ఉడికేసరికి. మనం అన్నం ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి మనం పాలు పోసేసరికి తొందరగా దగ్గరికొచ్చేస్తుంది. నేను ఇందాకే వేడి నీళ్ళల్లో కుంకుమ పువ్వేసి నానబెట్టి పెట్టుకున్నానండి. ఆ కుంకుమ పువ్వు వాటర్ కూడా దీంట్లో వేసేసరికి మన పాయసం కలరే కాదండి ఫ్లేవర్ కూడా చాలా బావుంటుంది. మనం పాయసం బాగా దగ్గరికొచ్చేసింది, కన్సిస్టెన్సీ థిక్ అయిపోయింది అన్నప్పుడు, మనం ఏ కప్‌తో అయితే బియ్యం తీసుకున్నామో, అదే కప్ తోటి షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్‌ని ఎప్పుడు కూడా ముందరే యాడ్ చేసుకోకూడదండి. ఎందుకంటే షుగర్ వేయంగానే పాయసం అడుగంటే ఛాన్సెస్ చాలా ఉంటాయి. మీరు ఎంత థిక్ బాటమ్ పాన్ తీసుకున్నా షుగర్ వేయంగానే అడుగంటేస్తుంది. సో, మనం షుగర్ బాగా పరమాన్నం దగ్గరికొచ్చాక అప్పుడు షుగరేసుకొని, అప్పుడు 1/4 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి. ఇదిగో చూసారు కదా! షుగర్ వేశాక కూడా ఒక 5-7 మినిట్స్ సిమ్‌లో పెట్టుకొని కంపల్సరీ కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. మన పాయసం బాగా దగ్గరికొచ్చేసింది, అయిపోయింది అన్నప్పుడు మనం నెయ్యిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదాంని మనం ఇప్పుడు పాయసం మీద గార్నిష్ చేసుకున్నామంటే మన బియ్యపు పరమాన్నం రెడీ. ఇప్పుడు ఇదే పరమాన్నాన్ని బయట వండుకుంటే చాలా టైం పడుతుంది కదా! ఇలా కుక్కర్‌లో చేశారంటే 10 నిమిషాల్లో అయిపోతుంది. సో, మీరందరూ తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. మీకు నచ్చుతుంది. ఇప్పుడు మనం దద్దోజనం ఎలా చేయాలో చూద్దాం. నేను ఒక కప్ రైస్ తీసుకున్నానండి. మామూలుగా అయితే మనం అన్నానికి 1:2 రేషియోలో వాటర్ పోసుకుంటాం కదా! దద్దోజనానికి కొంచెం నీళ్లు ఎక్కువ పోసుకోవాలి. సో, 1:3 నేను 1 కప్ ఆఫ్ రైస్‌కి 3 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకొని అన్నం వండుకున్నాను. ఇగో ఇలా మెత్తగా వస్తుందనమాట అలా వండుకుంటే. సో, ఈ అన్నాన్ని వేడిగా ఉంది కదా! ఇప్పుడు మనం వెడల్పుగా ఉన్న ఒక బౌల్‌లోకి తీసుకొని ఆరబెట్టుకుందాం. అది ఆరే లోపల పోపు ఎలా వేయాలో చూద్దాం. ఒక థిక్ బాటమ్ పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి, దాంట్లో కొంచెం నెయ్యి వేసి, జీడిపప్పు కూడా వేసుకొని మనం జీడిపప్పుని ఒక 30% వేగే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ మిరియాలు. మిరియాలు దద్దోజనంలో చాలా బావుంటాయండి. నెయ్యిలో వేయించిన మిరియాలు ఫ్లేవర్ బావుంటుంది రైస్‌ది. ఇవన్నీ బాగా వేగాక 2 పచ్చిమిరపకాయలని నేను 1 ఇంచ్ సైజులో కట్ చేసుకున్నాను. ఆ పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని, కరివేపాకేసుకొని బాగా వేయించుకోవాలి. కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేగే వరకు. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని, సన్నగా తరిగిన కొత్తిమీర, అది వేసుకున్న ఒక 2 మినిట్స్‌కే సన్నగా తరిగిన అల్లం. అల్లం తురిమితేనే బావుంటుందండి తరిగిన అల్లం కంటే. ముక్కలు పంటి కింద పడకుండా ఉంటాయి. అల్లం ఫ్లేవర్ అంతా మనకి దద్దోజనానికి పడుతుంది. ఇవన్నీ వేసుకొని, బాగా వేయించుకొని, పోపుని పక్కన పెట్టేసుకోండి. ఈ లోపల మనం అన్నం ఆరిందో లేదో చూద్దాం. అన్నం బాగా ఆరిపోయిందండి. నేను చల్లటి పాలు ఒక కప్ నిండా పోసుకుంటున్నాను అన్నంలో. ఒకవేళ కొంచెం వేడిగా ఉన్నా కూడా అన్నము ఈ చల్లటి పాలు పోసుకునేసరికి చల్లబడుతుంది. ఇలా పాలు పోసుకోవడంతోటి దద్దోజనం టేస్ట్ కమ్మగా ఉంటుంది. ఎప్పుడు కమ్మటి పెరుగు వాడాలి దద్దోజనానికి. నేను ఒక స్పూన్ ఉప్పేసుకొని ఒక హాఫ్ లీటర్ పెరుగుని విస్క్ చేసేసుకొని, ఆ పెరుగుని ఇప్పుడు నేను పోసేసుకున్నా అన్నంలో.
అన్నంలో వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడ్డానికి ఇలా పల్చగా ఉన్నా కూడా, ఇప్పుడు ఇలా పల్చగా ఉంటుంది కానీ, మనం తినేసరికి కరెక్ట్ కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం పోపంతా వేసుకొని దద్దోజనం అంతా కలిపేసుకోవాలి. అన్నం కాసేపయ్యేసరికి మనం వేసిన మజ్జిగంతా కూడా పీల్చేసుకుంటుందండి. ముందరే గట్టిగా కలుపుకున్నామంటే తినేసరికి చాలా గట్టిగా అయిపోతుంది దద్దోజనం. అందుకని ముందర కొంచెం పలచగా కలుపుకున్నామంటే తినేసరికి పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇంతేనండి. దద్దోజనం కూడా చూసారు కదా ఎంత ఈజీయో చేసుకోవడం. దీన్ని గూడా మనం డిష్‌లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనం కదంబం ఎలా చేయాలో చూద్దాం. అమ్మవారికి పెట్టే అన్నప్రసాదాల్లో ఇది కూడా చాలా ప్రత్యేకమైనది. కదంబానికి మనం తీసుకోవాల్సిన కూరగాయలేంటంటే, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ తప్ప అన్ని రకాల కూరగాయలు మనం వాడుకోవచ్చు. నేనైతే క్యారెట్, అలాగే చౌచౌ, బీన్స్, టొమాటో ఈ 4 తీసుకున్నానండి. క్యారెట్స్ అన్నీ కూడా హాఫ్ ఇంచ్ సైజ్‌లో తీసుకున్నాను. చౌచౌ 1 ఇంచ్ సైజ్, బీన్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఒకటే సిమిలర్ సైజెస్‌లో తీసుకోవాలి. అలాగే నేను ఈ 3/4 మెజర్‌మెంట్ కప్ తోటి ఒక కప్పు బియ్యం, ఒక కప్పు కందిపప్పు ఈ 2 కలిపి తీసుకొని, 2 కలిపి 4, 5 మాటలు కడుక్కొని ఒక గంట సేపు నానబెట్టుకున్నాను. ఇదిగో చూసారు కదా! గంట అయింది. మన బియ్యం, పప్పు 2 కూడా బాగా నానిపోయాయి. నేను ఒక థిక్ బాటమ్ ఉన్న పెద్ద కుక్కర్ తీసుకున్నాను. దాంట్లో 6 కప్స్ ఆఫ్ వాటర్. మనం ఒక కప్పు రైస్, ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాం కదా! అదే కప్పుతోటి 6 కప్స్ ఆఫ్ హాట్ వాటర్ పోసుకొని, ఆ నీళ్ళల్లో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా కూరగాయలు, మన చౌ, టొమాటోస్, క్యారెట్స్ అండ్ బీన్స్ ఇవన్నీ వేసేసుకొని, అలాగే మనం కడిగి పెట్టుకున్న బియ్యం ఉంది కదా! నీళ్ళన్నీ ఓడేసిన బియ్యం, కందిపప్పు కూడా వేసేసుకొని, ఒక స్పూన్ ఉప్పు, క్వార్టర్ టీ స్పూన్ పసుపు వేసి ఒక మాట బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని, మనం మంట మీడియంలో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేసి, 3 విజిల్స్ వచ్చాక మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి. పూర్తిగా ప్రెషర్ రిలీజ్ అయ్యాక చూస్తే, మన కందిపప్పు, అన్నం బ్రహ్మాండంగా ఉడికిపోయి ఉంటుందండి. ముక్కలైతే పర్ఫెక్ట్‌గా ఉడికుంటాయి. అవంతా పీసమైపోకుండా, అలాగే అన్నం మటుకు సాఫ్ట్‌గా ఉడుకుంటుంది. దాంట్లో ఒక స్పూన్ చింతపండు పలుపు వేసుకొని, నేను సాంబార్ పొడిలో పచ్చి కొబ్బరి వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఆ మిశ్రమాన్ని కూడా ఇప్పుడు దీంట్లో వేసుకొని, ఒక స్పూన్ మళ్ళా మనం ఉప్పేసుకోవాలి. ఉప్పేసుకుంటే ఒక స్పూన్ సరిపోతుందండి మనం వేసుకున్న అన్నానికి. కానీ అన్నం ఇంకా గట్టిగా ఉంది కదా! అన్నము కొంచెం లూజ్‌గా, జారుడుగా ఉంటేనే బావుంటుంది కదంబం. దాంట్లో ఇంకొంచెం కావాల్సినంత కన్సిస్టెన్సీకి సరిపోయే వేడి నీళ్లు పోసుకొని, ఒక మాట బాగా కలిపేసుకొని, ఇవన్నీ ఉడకడానికి మళ్ళా ఒక సిమ్‌లో 5 మినిట్స్ పెట్టుకోవాలి. 5-7 మినిట్స్ అయ్యేసరికి మన కదంబం బ్రహ్మాండంగా ఉడికిపోతుందండి. ఇప్పుడు దీంట్లో కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని, మనం పైనుంచి తాలింపేసుకుందాం. ఇప్పుడు తాలింపుకి నూనె కొంచెం వేడెక్కాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, కొంచెం ఇంగువ ఇవన్నీ వేసుకొని, ఇవన్నీ చిటపటమన్నాక మనం ఈ తాలింపు తీసుకొని, మనం కదంబం మీద కొత్తిమీర వేసి రెడీగా పెట్టుకున్నాం కదా మనం. ఈ తాలింపులో కరివేపాకు కూడా వేసుకోవాలండి మర్చిపోకూడదు. వేసుకొని మనం ఆ కొత్తిమీర మీద తాలింపేసుకున్నామంటే కొత్తిమీర కూడా ఈ నూనె వేడికి బాగా కుక్ అవుతుంది. ఇదంతా వేసుకొని బాగా కలిపేసుకోండి. నేను ఆల్రెడీ జీడిపప్పుని వేయించి రెడీగా పెట్టుకున్నానండి. ఆ జీడిపప్పు కూడా వేసేసుకొని మనం దీంట్లో కలిపేసుకున్నామంటే మన కదంబం రెడీ. కదంబం అంటే ఏం లేదండి సాంబార్ రైసే. దింపే ముందర ఒక 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకొని దింపారంటే ఆ ఫ్లేవర్ తోటి చాలా టేస్టీగా ఉంటుందిది. మీరు కూడా తప్పకుండా ఇది ట్రై చేయండి. చాలా ఈజీ, తొందరగా అయిపోతుంది ప్రసాదం. ఇప్పుడు మనం రవ్వ కేసరి ఎలా చేయాలో చూద్దాం. నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి పాన్‌లోకి తీసుకొని, దాంట్లో ఒక గుప్పెడు జీడిపప్పు వేసుకున్నాను. ఆ జీడిపప్పుని సిమ్‌లో పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి. జీడిపప్పు అస్సలు మాడకూడదు. హైలో పెట్టుకుంటే పైన కలరొచ్చేస్తుంది. లోపల పచ్చిగా ఉంటుంది జీడిపప్పు. అలాగే అది 50% జీడిపప్పు వేగాక సన్నగా కట్ చేసుకున్న బాదాంని ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని జీడిపప్పుతో పాటు వేయించుకోవాలి. అవి 2 కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ రావంగానే తీసి పక్కన పెట్టేసుకోవాలి. మన నెయ్యి ఇంకా పాన్‌లో ఉంది కదా! అదే నెయ్యిలో నేను ఒక క్వార్టర్ కప్ రవ్వ తీసుకొని దాన్ని వేయించుకున్నాననమాట. ఇప్పుడు మీరు రవ్వ ఎప్పుడూ కూడా సిమ్‌లో పెట్టుకునే వేయించుకోవాలండి. ఒకవేళ నెయ్యి తక్కువ అనిపిస్తే ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. నాకు నెయ్యి బానే ఉంది ప్యాన్‌లో. అందుకే నేను ఎక్స్‌ట్రా నెయ్యి యాడ్ చేయలేదు.
మీరు 5-10 మినిట్స్ సిమ్‌లో పెట్టుకొని వేయించుకునేసరికి మన రవ్వ చక్కగా వేగుతుంది. అది కలుపుతూనే వేయించుకోవాలండి. హైలో ఎట్టి పరిస్థితిలో పెట్టకూడదు. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ వస్తుంది కదా! అప్పుడు మనం సిమ్ చేసేసుకొని, ఏ కప్పుతో అయితే మీరు రవ్వ తీసుకున్నారో, అదే కప్ తోటి 4 కప్స్ ఆఫ్ వాటర్ 1:4 అనమాట రేషియో. వేడి వేడి నీళ్లు పోసేసుకొని, ఒకసారి బాగా కలుపుకోవాలి. మన రవ్వ ఆల్రెడీ నెయ్యిలో వేగుంటుంది కాబట్టి అసలు ఉండకట్టదండి. చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు మీరు మంట మళ్ళా సిమ్‌లో పెట్టుకొని, మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకపెట్టుకోండి. 5 మినిట్స్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 50% రవ్వ ఉడికిపోతుంది. నేను వేడి నీళ్ళల్లో కుంకుమ పువ్వు వేసి నానబెట్టుకున్నాను. ఆ కుంకుమ పువ్వు నీళ్ళు ఇప్పుడు ఈ రవ్వలో వేసేసి ఒక మాట బాగా కలిపేసుకోవాలి. దాంతోటి మంచి కలరే కాదండి, ఫ్లేవర్ కూడా చాలా బావుంటుంది కుంకుమ పువ్వుది. ఒకవేళ మీ దగ్గర లేకపోతే ప్లెయిన్‌గా చేసుకున్నా కూడా బావుంటుంది. ఇంకొక 5 మినిట్స్ అయ్యేసరికి చూస్తే మన రవ్వ ఆల్మోస్ట్ 80% ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో 1/4 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి, అలాగే మనం ఏ కప్‌తో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్ తోటి 1 కప్ ఆఫ్ షుగర్ అది కూడా వేసి ఒక మాట బాగా కలిపేసుకోవాలి. పంచదార వేసేసరికి మన రవ్వ కేసరి మళ్ళా పలచబడిపోతుందండి షుగర్‌లో ఉండే వాటర్ కంటెంట్ తోటి. అందుకని ఇంకా సేపు మనం కుక్ చేసుకోవాలి. ఇదొకసారి బాగా కలిపి ఇంకొక స్పూన్ మనం నెయ్యి యాడ్ చేసుకుందాం. నెయ్యి వేసేసరికి దాని టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుందండి బాగా. ఇంకొక 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసేసుకొని, ఇంకొక 5 మినిట్స్ దీన్ని సిమ్‌లో పెట్టి కుక్ చేసుకోవాలి. సరిగ్గా 5-7 మినిట్స్ అయ్యేసరికి మన రవ్వ కేసరి రెడీ అయిపోతుంది. ఇదిగో చూసారు కదా! పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు ముక్కలున్నాయి కదా! అవి దీంట్లో వేసేసుకొని, ఇంకొకసారి బాగా కలుపుకొని, ఇప్పుడు మనం దీన్ని డిష్ ఔట్ చేసుకుందాం. ఇంతేనండి రవ కేసరి. చాలా ఈజీ. ఈ ప్రసాదం కూడా రెడీ మంది. ఇప్పుడు మనం కొబ్బరన్నం ఎలా చేయాలో చూద్దాం. ఒక పాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఒక స్పూన్ ఆయిల్. దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని, కొంచెం జీడిపప్పు ఒక 10-15 పలుకులు జీడిపప్పు వేసుకొని, అది కొంచెం ఎర్రగా వేయించుకోవాలి. అది ఆల్మోస్ట్ ఒక 50-60% వేగాక, అప్పుడు ఒక స్పూన్ శనగపప్పు, ఓ స్పూన్ మినపప్పు, ఓ స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. సిమ్‌లోనే పెట్టుకొని వేయించుకోండి. లేకపోతే మాడిపోతాయి. మాడితే మళ్ళా టేస్ట్ బావుండదు. ఇవన్నీ బాగా వేగాక, ఇప్పుడు 2 పచ్చిమిరపకాయల్ని హాఫ్ ఇంచ్ సైజులో కట్ చేసుకొని, అవి కూడా నూనెలో వేసుకొని వేయించుకోవాలి. దాని మీద వైట్ స్పాట్స్ ఒస్తాయి కదా! అప్పుడు మనము కొంచెం కరివేపాకు, అలాగే తురిమి పెట్టుకున్న అల్లాన్ని కూడా వేసుకోవాలి. మీరు కావాలంటే సన్నగా కట్ చేసుకోండి అల్లము. కానీ దానికంటే కూడా తురిమిన అల్లం టేస్ట్ బావుంటుంది. ఇలా తురిమి పెట్టుకున్న అల్లం కూడా వేసేసుకొని బాగా వేయించుకోవాలి. మనం దీనికి హాఫ్ కొబ్బరి చిప్పని తీసుకుంటే సరిపోతుంది. ఆ కొబ్బరి చిప్ప ఉండే వెనక భాగాన్ని బ్రౌన్ కలర్ పార్ట్ అంతా తీసేసి, దాన్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీలో ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. వాటర్ వేయకూడదు. వాటర్ వేయకుండానే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న కొబ్బరి తురుముని మనం ఇప్పుడు ఈ పోపులో వేసుకొని 2 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. ఎక్కువ సేపు వేయించుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ 2 మినిట్స్. ఇది బాగా వేయించుకున్నాక 2 నిమిషాలు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని, నేను ఆల్రెడీ ఒక 2 కప్స్ ఆఫ్ రైస్‌ని రెడీగా కుక్ చేసి పెట్టుకున్నానండి. ఆ కుక్డ్ రైస్‌ని ఇప్పుడు మనం దీంట్లో వేసుకోవాలనమాట. ఈ రైస్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మన పోపంతా ఈ అన్నానికి పట్టేలాగా బాగా కలుపుకున్నాక, అప్పుడు దీనికి సరిపోను సాల్ట్ ఏసుకోవాలి. నేనైతే దీంట్లో 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ వేశానండి. మీకు కావాలంటే మీరు వండుకునే అన్నాన్ని బట్టి మీరు సాల్ట్‌ని అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ కూడా వేసుకొని బాగా కలిపేసుకొని, దీన్నిప్పుడు మనం డిష్‌లోకి తీసేసుకుందాం. మన కోకోనట్ రైస్ రెడీ అయిపోయింది. ఇలాగా మనం వేరే డిష్‌లోకి తీసుకున్నాక, మనం గ్రేటర్‌తో తురిమి పెట్టుకున్న కొబ్బరిని కనుక ఇలా పైన గార్నిష్ చేసుకున్నామంటే చూడ్డానికి చాలా బావుంటుంది. ఇప్పుడు మనము సేమియా పాయసం ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక థిక్ బాటమ్ కుక్కర్ తీసుకొని, దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ సగ్గుబియ్యాన్ని తీసుకొని, నేను డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. ఇలా డ్రై రోస్ట్ చేసుకోవడం మూలాన మన సగ్గుబియ్యం పాయసంలో ఎప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్ సగ్గుబియ్యం ఉండలు కట్టేస్తుంది కదా! ఇలా ఉండలు కట్టకుండా ఉంటుంది మనం డ్రై రోస్ట్ చేసుకుంటే. అలా వేయించుకున్న సగ్గుబియ్యాన్ని ఒక బౌల్‌లోకి తీసుకొని, వేడి వేడి నీళ్లు పోసి మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే కుక్కర్‌లో కొంచెం నెయ్యి వేసుకొని, కొంచెం జీడిపప్పు, ఆ జీడిపప్పుని ఒక సగం వరకు వేగాక, నేను బాదం పప్పుని గూడా వేసుకుంటున్నానండి.
జీడిపప్పు సగం వేగాక అప్పుడు బాదం పప్పు ముక్కల్ని కూడా వేసుకొని, అవి కూడా బాగా వేగాక మనం తీసి పక్కన పెట్టేసుకుందాం. నెయ్యి అంతా దాంట్లోకి వేసుకోవద్దు. నెయ్యి కుక్కర్‌లోనే ఉంచుకొని, ఒట్టి పప్పుని మటుకు వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే నెయ్యున్న కుక్కర్‌లోనే చిన్న కప్పు రోస్టెడ్ సేమియా తీసుకొని, అదే నెయ్యిలో కొంచెం సేపు వేయించుకోవాలి. రోస్టెడ్ సేమియా అయినా కూడా నెయ్యిలో వేయించుకున్న సేమియా అయితే టేస్ట్ చాలా బావుంటుంది. అది ఆల్‌మోస్ట్ ఎర్రగా వేగాక, ఇప్పుడు జస్ట్ సేమియా మునిగే వరకే వేడి వేడి నీళ్లు పోసుకొని, ఒక్క విజిల్ రానిచ్చామంటే సేమియా 5 నిమిషాల్లో ఉడికిపోతుంది. అదే బయట పాలల్లో కనుక మనం ఉడకబెట్టుకున్నామంటే సేమియా ఉడకడానికి 10-15 మినిట్స్ టైం పడుతుంది. మనకిప్పుడు టైం ఎక్కువ ఉండదు కదా! అందుకని ఇది మటుకు నేను కుక్కర్‌లోనే చేసుకుంటాను. మీకేమి టేస్ట్‌లో తేడా రాదండి. మన పని మటుకు తొందరగా అవుతుంది ఇలా చేసుకోవడం మూలాన. జస్ట్ ఒక విజిల్ వచ్చే వరకు అది పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపల ఒక థిక్ బాటమ్ పాన్ తీసుకొని, నేను ఒక 5, 6 స్ట్రాండ్స్ ఆఫ్ కుంకుమ పువ్వు. ఆ కుంకుమ పువ్వు మామూలుగా వేడి పాలల్లో వేసుకున్నా కూడా మంచి కలరు అండ్ ఫ్లేవర్ వస్తాయండి. కానీ ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న కుంకుమ పువ్వుతోటి మీరు ఒక్కసారి వేళ్ళతోటి అది బాగా వేగాక నలిపేసి దాంట్లో కనుక వేడి పాలు పోసుకున్నారంటే ఆ కలర్ చాలా వస్తుందండి. మామూలుగా వేసిన దానికంటే ఇలా చేసిన కలర్ డబల్ వస్తుందనమాట. సో, మీకు కుంకుమ పువ్వు గూడా తక్కువ పడుతుంది. సో, ఇలా వేగాక ఇప్పుడు నేను ఆల్రెడీ కాచిన పాలల్లో కొంచెం వేశాను. అలాగే ఆ కప్పులో కొంచెం వేడి పాలు పోసి పక్కన పెట్టుకున్నా అనమాట. ఇప్పుడు మన కుక్కర్ ప్రెషర్ కూడా రిలీజ్ అయింది. చూసారు కదా! ఓపెన్ చేసి చూస్తే సేమియా పర్ఫెక్ట్‌గా ఉడికిపోయింది. వాటర్ అంతా గూడా ఇవాపరేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందాక వేడి నీళ్ళల్లో సగ్గుబియ్యం నానబెట్టి పెట్టుకున్నాం గదా! ఆ సగ్గుబియ్యాన్ని సేమియాలో వేసేసి బాగా కలిపేసుకొని, మనం ఇందాక పాలు కాచి పెట్టుకున్నాం గదా! కుంకుమ పువ్వేసి కాచి పెట్టుకున్న పాలు ఇప్పుడు దీంట్లో మనం వేసేసుకుందాం. వేసుకొని ఇప్పుడు సిమ్ అండ్ మీడియంలో పెట్టుకొని సేమియాని, సగ్గుబియ్యాన్ని బాగా ఉడకబెట్టుకోవాలి. సరిగ్గా 5-10 నిమిషాల లోపల సేమియా, సగ్గుబియ్యం కూడా బాగా ఉడికిపోతాయండి. ఎందుకంటే సేమియా ఆల్రెడీ ఉడికిపోయింది. సగ్గుబియ్యం వేడి నీళ్ళల్లో నాని ఉంది. సో, ఇది జస్ట్ ఈ 2 బాయిల్ అవ్వడానికి 10 మినిట్స్ కూడా పట్టదు. 5-10 మినిట్స్ లోపల బాగా బాయిల్ అయిపోయింది. నేను క్వార్టర్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నాను. వేసుకొని బాగా కలిపేసుకొని మన సేమియా పరమాన్నం రెడీ అయిపోయింది. ఇంక దింపేస్తాం 2 నిమిషాల్లో అన్నప్పుడు పంచదార వేసుకోవాలి. ఈ షుగర్ వేసుకున్నాక కొన్నిసార్లు పాయసం విరిగిపోతుంది. అలా కాకుండా ఉండడం కోసం షుగర్ వేసుకొని ఒక్క నిమిషంలో షుగర్ మొత్తం కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి. మన పాయసం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం గార్నిష్ చేసుకోవడానికి మనం ఇందాక నెయ్యిలో వేయించి పెట్టుకున్నాం గదా! బాదం పప్పు, జీడిపప్పు అన్నీ. అవన్నీ వేసుకొని బాగా కలుపుకొని, ఈ కుంకుమ పువ్వుతో కలిపిన పాలు గూడా వేసుకొని, బాగా కలిపేసుకొని, ఇప్పుడు మనం డిష్‌లోకి తీసేసుకుందాం. ఇంతేనండి సేమియా పాయసం. ఎంత క్విక్ అండ్ ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపిచ్చాను గదా! మీరందరూ కూడా తప్పకుండా ప్రయత్నించండి. ఇప్పుడు మనం నువ్వులన్నం లేదా నువ్వుపొడన్నం అంటారండి. ఇది అమ్మవారికి పెట్టే అన్న ప్రసాదాల్లో ఇది చాలా ప్రీతికరం అమ్మవారికి. ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఒక పాన్ తీసుకొని, ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, దాంట్లో ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు 2 వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. సిమ్‌లోనే వేయించుకోవాలి. కలుపుకుంటూ వేయించుకొని, అవి ఆల్మోస్ట్ ఇంకా 50% వేగాయి అన్నప్పుడు కొంచెం ఇంగువ, కరివేపాకు వేసి ఇంకాసేపు బాగా వేయించుకోవాలి. అవి పూర్తిగా వేగిపోయాక, అప్పుడు మనం ఒక 10 ఎండుమిరపకాయలు, అలాగే ఒక కప్పుడు నువ్వులు ఇవన్నీ వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. ఎంతసేపంటే నువ్వులు బాగా వేగాలి, అలాగే ఎండుమిరపకాయలు గూడా బాగా వేగాలి. మనం వేసుకున్న శనగపప్పు, మినపప్పు ఆల్రెడీ వేగిపోయి ఉంటాయి కాబట్టి, నువ్వులు, ఎండుమిరపకాయలు వేగడానికి అస్సలు టైం పట్టదు. ఇవి ఇలా ఎర్రగా వేగిపోయాక, వీటిని మనం పక్కన పెట్టేసుకుందాం. పూర్తిగా చల్లారిపోయాక అప్పుడు ముందర ఎండుమిరపకాయలు జార్‌లో వేసుకొని, ఎండుమిరపకాయల్లో ఉప్పు ఎంత అంటే మనం తీసుకున్న మన నువ్వులు అన్నీ దానికి సరిపోయేంత ఉప్పు ఇప్పుడు ఈ ఎండుమిరపకాయల్లో వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. ముందర మనం ఎండుమిరపకాయలు ఎందుకు గ్రైండ్ చేసుకోవాలంటే, ఎండుమిరపకాయలు నలగడానికి టైం పడుతుంది కదా! అవి పూర్తిగా నలిగేసరికి నువ్వులు కూడా మనం గ్రైండ్ చేసేసరికి 2 కలిపి నువ్వుల్లోంచి ఆయిల్ రిలీజ్ అయ్యి ముద్దలా అయిపోతుందనమాట. అందుకని ఎండుమిరపకాయలు పూర్తిగా మెత్తగా అయిపోయాక, అప్పుడు మనం నువ్వుల మిశ్రమాన్ని వేసుకొని, ఇగో ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా! ఇప్పుడు ముద్దగా అవ్వకుండా పొడి పొడిగా వస్తుంది మన నువ్వు పొడి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని, ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని, దాంట్లో ముందర పల్లీలు
ఒక గుప్పెడు పల్లీలు తీసుకొని అవి ఎర్రగా వేయించుకోవాలి. అవి పూర్తిగా ఎర్రగా వేగిపోయాక అప్పుడు దాంట్లో ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ శనగపప్పు ఈ 2 వేసుకొని అవి కూడా ఎర్రగా వేయించుకోవాలి. దాంతో పాటు ఒక స్పూన్ ఆవాలు. ఇవన్నీ బాగా వేగాక ఇప్పుడు మనము ఒక పచ్చిమిరపకాయని రఫ్‌గా చాప్ చేసేసుకొని, తర్వాత ఒక 5, 6 కరివేపాకు రెమ్మలు ఇవి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. పచ్చిమిరపకాయ, కరివేపాకు బాగా వేగాక మనం ఆల్రెడీ వండి పెట్టుకున్న అన్నం ఉంది కదా! వేడి అన్నం మనం వేసేసుకొని ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. మన నూపిండిలో ఆల్రెడీ ఉప్పు, కారం ఉన్నాయి కదండీ! సెపరేట్‌గా మనం ఉప్పేయాల్సిన అవసరం లేదు. పచ్చిమిరపకాయ జస్ట్ ఫ్లేవర్ కోసం వేసామంతే మనం. ఈ అన్నాన్ని బాగా ఉండలు లేకుండా కలిపేసుకొని, ఈ అన్నానికి సరిపోయే నూపొడి కూడా వేసుకోండి. నేనైతే ఒక 2 స్పూన్స్ ఆఫ్ నూపొడి వేసుకున్నానండి. ఈ నూపొడి వేశాక కూడా ఒకసారి బాగా కలిపేసుకొని, మనం దీన్ని డిష్ ఔట్ చేసుకుందాం. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా పెట్టే నువ్వులన్నం కూడా రెడీ. చూసారు కదా! ఇది కూడా చాలా ఈజీ చేసుకోవడం. చూసారు కదండీ! 10 ప్రసాదాలు చేసుకోవడం అంత కష్టమేం కాదు. ప్రతి ప్రసాదం ఈజీగా ఎలా చేయాలో నేను చూపించాను కదా మీకు. సో, మీరు కూడా అందరూ రోజుకో ప్రసాదం చేసి అమ్మవారికి నివేదించుకోండి. మీకు కనుక నా ఈ ప్రయత్నం నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇండియన్ ప్లాటర్.